హాయ్ హలో వెల్కమ్. నేను మీ జోజుబాబు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో సెక్షన్ 20 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ 20 అనేది అన్నిటికంటే ముఖ్యమైన సెక్షన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 80% 80% అటవీ నేరాలని ఈ సెక్షన్ ఆధారంగానే బుక్ చేస్తారు. ఎక్కువ ఈ సెక్షన్నే వాడతారు. ఈ సెక్షన్ అనగానే సెక్షన్ 20 గుర్తొస్తుంది డిపార్ట్మెంట్లో. అది ఎక్కడ జరిగినా కూడా సెక్షన్ 20 కేసు. అది చాలా తప్పు. ఈ సెక్షన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మీ డ్యూటీ చాలా వరకు ఈజీ అవుతుంది. సెక్షన్ 20లో 4 భాగాలు ఉన్నాయి. సెక్షన్ 20 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 20లో 4 భాగాలు ఉన్నాయి. అవేంటంటే సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 3 అండ్ సబ్సెక్షన్ 4. సో ఈ సబ్సెక్షన్ 1 కింద మళ్ళీ 4 క్లాజులు ఉన్నాయి. క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాస్ సి అండ్ క్లాస్ డి. ప్రస్తుతం మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ గురించి తెలుసుకుందాం. ఈ క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే, సెక్షన్ 4 నోటిఫికేషన్కి మరియు సెక్షన్ 15 నోటిఫికేషన్కి గల మధ్యకాలంలో జరిగిన అటవీ నేరాల విషయంలో ఎవరైనా వ్యక్తి సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాజ్ బిను సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాజ్ బిను అతిక్రమించిన, అనగా సెక్షన్ 4 నోటిఫికేషన్ కానీ నోటిఫికేషన్ అవనటువంటి ఏ అటవీ ప్రాంతంలో అయినా, సెక్షన్ 4 నోటిఫికేషన్ ఇంకా కాలేదు, ప్రపోజల్ కూడా పంపలేదు లేదా పంపిన, సెక్షన్ 4 నోటిఫికేషన్ ప్రపోజల్ పంపుతున్న టైంలో అవనటువంటి 4 నోటిఫికేషన్ అవ్వలేదు అలాంటి భూమిలో, అటవీ భూమిలో ప్రాంతంలో అటవీ నేరం జరిగిన, లేదా కొత్తగా ఇళ్ళు నిర్మించట కానీ, ప్లాంటేషన్స్ వేయుట కానీ, వ్యవసాయ నిమిత్తం భూమిని శుభ్రం చేయుట లేదా దున్నుట, లేదా ఆ భూమిలో ఉన్న చెట్లను తొలగించుట, ఇలాంటి పనులు ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి అనుమతి లేకుండా అలాంటి భూమిలో ఈ కార్యక్రమాలు చేయరాదు. అటవీ ఉత్పత్తులతో వ్యాపారం చేయుట, అలాగే ఎవరైనా వ్యక్తి అడవిలో నిప్పు పెట్టుట లేదా కాలుతున్న అగ్నితో చెలగాటం ఆడుతున్నా, అలాగే ఎవరైనా వ్యక్తి కాలుతున్న అగ్నిని అడవి లోపల వదిలి వెళ్ళినా, ఆ అగ్ని ప్రమాదం కారణంగా అటవీ భూమి కానీ అటవీ సంపద కానీ నాశనం అయినా మీరు ఏం చేయాలి? సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ కింద కేసు నమోదు చేయవలెను. అయితే ఇది నేరం. ఈ చేసిన నేరానికి శిక్షలు ఏమున్నాయి? మన టాపిక్కే నేరము, శిక్షలు ఏమున్నాయి? ఈ శిక్షలు 2 రకాలుగా ఉన్నాయి. అంటే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం 1967 ప్రకారం అన్ని సాధారణ నేరాలు
కి 1 సంవత్సరం జైలు, 2,000 రూపాయలు ఫైన్, అన్ని సాధారణ నేరాలకి. అదే ఈ ఈ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం శాండిల్వుడ్, రెడ్ శాండర్స్, షెడ్యూల్ ట్రీ విషయంలో అయితే పనిష్మెంట్ ఏంటంటే 3 months to 1 year జైలు, 10,000 రూపాయలు జరిమానా. ఇది 1960 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో ఉన్నటువంటి పనిష్మెంట్. కానీ లేటర్ ఆన్ ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 అమెండ్ చేశారు. ఇలా అమెండ్ చేసినటువంటి లేటెస్ట్ రూల్స్ ప్రకారము అన్ని సాధారణ నేరాలకు అంటే అటవీ నేరంలో జరిగిన నష్టంతో పాటుగా, అంటే అటవీ నేరం అంటే ఏ నేరం అయితే చెట్లు కొడితే చెట్లు విలువ, అడవి తగలబెడితే దాని యొక్క విలువ, అలాగా ఏ నేరం జరిగితే ఆ నేరంకి సంబంధించినటువంటి విలువను డిఎఫ్ఓ గారి ద్వారా కానీ వారి సంబంధించినటువంటి వారి చేత ఆథరైజ్ చేయబడినటువంటి వ్యక్తులతో వాల్యుయేషన్ చేయించి ఆ విలువని, నష్టం జరిగినటువంటి విలువని కోర్టు ద్వారా ముద్దాయి చేత కట్టించవచ్చును. దాంతోపాటుగా అతనికి కోర్టు ఈ అమెండ్మెంట్ యాక్ట్ కింద విధించే శిక్షలు ఏంటంటే అన్ని సాధారణ నేరములకు, అటవీ నేరాలకి జరిగిన నష్టం, అన్ని నేరాలకి 3 నెలల నుండి 5 సంవత్సరాలు జైలు శిక్ష, 5,000 నుంచి 30,000 రూపాయల వరకు ఫైన్. ఇది కొత్తగా మనకి అమెండ్మెంట్ యాక్ట్లో వచ్చింది. అదే ఇంతకుముందు అయితే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో అయితే 1 year జైలు, 2,000 రూపీస్ ఫైన్తో అయిపోయేది అన్ని సాధారణ నేరాలకి. అంటే జరిగిన చిన్న నేరాలు అనగా ఇది అడవిలో అగ్గికి తీసుకెళ్ళటం కానీ, ట్రెస్పాస్ చేయటం కానీ, లోపల అగ్గి పెట్టడం కానీ, లేదా చెట్లు నరకటం కానీ, కొమ్మలు నరకటం కానీ, భూమిని దున్నటం కానీ, వ్యవసాయానికి భూమిని రెడీ చేయటం కానీ, ఇలాంటి నేరాలకి సాధారణ నేరాలు అంటారు. ఈ నేరాలకి మాత్రం ఇంతకుముందు 1 year జైలు, 2,000 రూపీస్ ఫైన్ ఉండేది. కానీ ఇప్పుడు అది ఏమైంది, అమెండ్మెంట్ అయిన తర్వాత 3 months to 5 years జైలు, 5,000 to 30,000 రూపీస్ ఫైన్ కింద మారింది. అంటే మనం సెక్షన్ ఉపయోగించినప్పుడు ఇవి కోట్ చేయాలి. కోట్ చేస్తే కేసు కొంచెం బలంగా ఉంటుంది. అలాగే అదే శాండిల్వుడ్, రెడ్ శాండర్స్ అండ్ షెడ్యూల్ ట్రీస్ విషయంలో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం అయితే ఇంతకుముందు అయితే ఏముండేది, 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా. ఇది 1967 ఒరిజినల్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ఫైన్. అదే అమెండ్మెంట్ యాక్ట్ 2016 ప్రకారం అయితే ఇదే శాండిల్వుడ్, రెడ్ శాండర్స్ విషయంలో నేరం జరిగితే, షెడ్యూల్ ట్రీ విషయంలో నేరం జరిగితే జరిగితే 10 సంవత్సరాల జైలు, 10 lakhs రూపీస్ ఫైన్. సో ఇక్కడ నేరం జరిగిన దానికి పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మనం గమనించాలి. అలాగే సాధారణ నేరాలు జరిగినప్పుడు మనం ఏమనుకున్నాం, సాధారణ నేరాలు జరిగినప్పుడు యాక్చువల్గా అయితే ఏపీ ఫారెస్ట్ యాక్ట్లో 1 year జైలు, 2,000 రూపీస్ ఫైన్. అదే అమెండ్మెంట్ యాక్ట్లో 2016లో
అటవీ నేరం జరిగితే, సాధారణ నేరం జరిగితే 3 months to 5 years జైలు, 5,000 rupees to 30,000 rupees ఫైన్. ఇది కదా అనుకున్నాం. అదే ఫస్ట్ అఫెన్స్ విషయంలో అంటే మొదటిసారి ముద్దాయి నేరం చేస్తే 3 months to 3 years జైలు, 5,000 rupees ఫైన్ విధించవచ్చు. ఇది అమెండ్మెంట్ యాక్ట్లో ఉంది. అదే సెకండ్ టైము అండ్ సబ్సిక్వెంట్ అఫెన్సెస్ జరిగితే, అతను రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తే 1 year to 5 years జైలు అండ్ 30,000 rupees ఫైన్ విధించవచ్చు. ఇది కొత్తగా అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ అయినటువంటిది. అది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో లేదు, అమెండ్మెంట్ యాక్ట్లోనే ఉంది. దీన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. అదే రకంగా మనం షెడ్యూల్ ట్రీస్ విషయంలోనూ, శాండిల్వుడ్, రెడ్ శాండిల్స్ విషయంలోనూ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్న పనిష్మెంట్ ఏంటి? 10 years జైలు, 10 lakhs ఫైన్. అదే ఫస్ట్ అఫెన్స్ విషయంలో ముద్దాయికి 5 years జైలు, 3 lakh ఫైన్ విధించవచ్చు. అదే సెకండ్ అఫెన్స్ విషయంలో 7 years జైలు అండ్ 5 lakhs rupees ఫైన్. ఇదే అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి గొప్పతనం. అలాగే జనరల్గా ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో శాండిల్వుడ్, రెడ్ శాండిల్ విషయంలో 3 months to 1 year జైలు, 10,000 రూపాయలతో ఫైన్తో పోయేది. కానీ ఇక్కడ చూడండి, 10 years 10 lakhs, ఫస్ట్ అఫెన్స్ అయితే 5 years 3 lakhs, సెకండ్ అఫెన్స్ విషయంలో అయితే 7 years జైలు అండ్ 5 lakhs rupees ఫైన్. ఇంత కఠినంగా శిక్షల్ని మనం వేయవచ్చు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీరందరూ తెలుసుకొని ఈ రకంగా అఫెన్సెస్ సెక్షన్ 20 subsection 1 clause A కింద జరిగిన నేరాలకే ఈ పనిష్మెంట్. సో అంటే సెక్షన్ 4 నోటిఫికేషన్ అవటానికి రెడీగా ఉన్నటువంటి భూమిలో జరిగే అఫెన్స్, దీన్ని ఏ కింద మనం గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్, రైట్. మళ్ళీ మనం ఒక నెక్స్ట్ సెక్షన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.